నమస్తే. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ టీవీకే ఏర్పాటు చేసినటువంటి పొలిటికల్ ర్యాలీలో కరూరు దగ్గర జరిగింది. అది ఈ పొలిటికల్ ర్యాలీలో 40 మంది అమాయకులైనటువంటి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు తొక్కిసలాట్లో. నిజానికి యావత్ దేశం కూడా దిగ్భ్రాంతికి గురైంది. చాలా చాలా విచారించాల్సినటువంటి. ఇంకా సాడ్ థింగ్ ఏంటంటే ఈ 40 మందిలో 10 మంది చిన్నపిల్లలు ఉన్నారు. 2 సంవత్సరాలు ఒక చిన్నారి కూడా. పాపం ఆ చిన్నారిని పట్టుకుని తల్లిదండ్రులు ఏడుస్తుంటే, ఆ తల్లి ఏడుస్తుంటే చూసిన ఎవరికైనా కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. 40 మంది ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దీనికి ఎవరిని తప్పుపట్టాలి? ఎవరిది బాధ్యత? ఈ పొలిటికల్ ర్యాలీ ఏర్పాటు చేసినటువంటి టీవీకే పార్టీని తప్పుపట్టాలా? ఆ పార్టీకి అధ్యక్షుడైనటువంటి యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ విజయ్ని తప్పుపట్టాలా? లేకపోతే అక్కడున్నటువంటి పోలీసు యంత్రాంగం సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోయిందా? స్టాలిన్ సర్కార్ ఏం చేస్తోంది? ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంది? అసలు ట్రిగ్గరింగ్ పాయింట్ ఏంటి? బేసిక్ గా ఈ తొక్కిసలాట జరగడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి? ఈ వీడియోలో వాటి గురించి కాస్త డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చింది కేవలం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అని చెబుతూ ఉన్నారు. కానీ విజయ్ అనుకున్న దానికంటే 4 గంటలో 6 గంటలో ఆలస్యంగా వచ్చాడు. దానివల్ల జనం యొక్క తాకిడి ఇంకా పెరిగిపోయింది. అందుకనే ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు, స్టాలిన్ సర్కార్ చెప్తుంది. అంటే టీవీకే పార్టీ మీదకి నెపం నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఫస్ట్ థింగ్, రాజకీయ పార్టీలకు బాధ్యత ఉండాలా వద్దా? కేవలం టీవీకేనే కాదు, తన యొక్క పొలిటికల్ మైలేజ్ కోసం ఎంత ఎక్కువ మంది జనాన్ని గ్యాదర్ చేస్తే తమకంత ఎక్కువ పొలిటికల్ మైలేజ్ వస్తుంది, ఇది మా పార్టీ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తాయి. కానీ ఆ చేసేటువంటి ప్రయత్నంలో ఆ పార్టీ కోసం వచ్చినటువంటి కార్యకర్తలు కానీ ప్రజల యొక్క భద్రతని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు లేదా? అలాగే అక్కడ ఆర్గనైజ్ చేసేటువంటి పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా బాధ్యత ఉండాలి కదా. ఇప్పుడు చాలా మంది చెప్తుంది ఏంటంటే అక్కడ 5,000 మంది జనానికంటే ఎక్కువ మంది గ్యాదర్ అయ్యేటువంటి అవకాశం లేదు. కరూర్ అనేది ఒక చాలా రూరల్ ఏరియా. అది ఈ 5,000 జనానికంటే ఎక్కువ వస్తే అక్కడ ఆర్గనైజ్ చేయడం, మేనేజ్ చేయడం చాలా కష్టం అని చెప్తున్నారు. అలాంటి ప్రాంతంలో ఇంత పెద్ద గ్యాదరింగ్ కి ఎలా పర్మిషన్ ఇస్తారు అని ఒక క్వశ్చన్ వస్తుంది. పోలీసు ఎలా పర్మిషన్ ఇస్తారు? అండ్ మేమేదో వేరే వెన్యూ చూడమని టీవీకే పార్టీకి చెప్పాము కానీ వాళ్ళు వినలేదని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత చెప్తారు. అసలు ఎందుకు రానిచ్చారు, ఎందుకు ఎలవ్ చేశారు అనేది కదా క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ విజయ్ తప్పు లేదా టీవీకే పార్టీ తప్పు కొంత ఉంది డెఫినెట్ గా. ఎందుకంటే పొలిటికల్ హీరోస్ అయినా, క్రికెటర్స్ అయినా, లేదా రాజకీయ నాయకులైనా కూడా వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తమ సభలకు లేదా విజయోత్సవాలకు, ర్యాలీలకు వచ్చేటువంటి ప్రజల పట్ల వాళ్ళు క్షేమంగా ఉండాలనేటువంటి కోరుకోవడంతో పాటు దానికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకోవాలి. మనం ఏర్పాటు చేసేటువంటి గ్యాదరింగ్ వలన చిన్నపిల్లలు వస్తారు. అందులోకి వీకెండ్ చేశారు ఈ ప్రోగ్రామ్. వీకెండ్ అయినసరికి మహిళలు, చిన్నపిల్లలు ఇంకెక్కువ వస్తారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఒక ఐకన్, యాక్టర్ నుంచి పొలిటీషియన్ గా మారాడు కాబట్టి డెఫినెట్ గానే వస్తారు. ఓట్లు పడతాయా లేదా అనేది వేరే మాట, చూడడానికైతే జనం వస్తారు. సో వస్తున్నారని తెలిసినప్పుడు దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సినటువంటి వాలంటీర్లు కానీ, ఆ పార్టీ నుంచి వాలంటీర్లు కానీ ఎంతమందిని మీరు కేటాయించారు? ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు? వచ్చేటువంటి ప్రజల కోసం సరైనటువంటి ప్రాపర్ పర్మిషన్ తీసుకున్నారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమంది గ్యాదరింగ్ సరిపడేటువంటి ప్లేస్ అది కరెక్టేనా కరూర్ అనేది? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. సో పొలిటికల్ పార్టీస్ కూడా బాధ్యత ఉంది. టీవీకే పార్టీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, విజయ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఆ పార్టీ నాయకులు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మరొక విమర్శ ఏమొస్తుందంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా 40 మంది, 38 మంది, 40 మంది చనిపోయిన తర్వాత కూడా విజయ్ తన యొక్క కార్యక్రమాన్ని, తన యొక్క ర్యాలీని కంటిన్యూ చేశాడు చెన్నైకి వెళ్ళి అని చెప్పి అదొక విమర్శ వస్తుంది. అందుకని తమిళనాడు బీజేపీ మాజీ స్టేట్ ప్రెసిడెంట్ అన్నామలై ఈ ఘటనకు సంబంధించి సిబిఐ చేత విచారణ జరిపించాలి. ఇప్పుడు మాత్రమే నిజానిజాలు ఏంటో తెలుస్తాయి. ఎందుకంటే చాలా మంది చెబుతున్నది ఏంటంటే తమిళనాడు హిస్టరీలోనే ఒక పొలిటికల్ ర్యాలీ సందర్భంగా స్టాంపీడ్ జరగడము, ఇంత పెద్ద ఎత్తున ప్రజలు చనిపోవడం అనేది జరగలేదని చెప్పి. కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో రిపీట్ కాకుండా ఉండాలంటే సిబిఐ చేత విచారణ జరిపించాల్సిందే. ఎవరైతే దీనికి రెస్పాన్సిబుల్, ఎవరైతే దీనికి బాధ్యులో కఠినంగా చట్టపరంగా వాళ్ళని శిక్షించాల్సిందే. అది పార్టీ అయినా లేకపోతే పోలీసులైనా ఎవరైనా కానీ. ఇప్పుడు స్టాలిన్ సర్కార్ ఏం చేస్తోంది? ఏదో ఒక రిటైర్డ్ జడ్జి చేత ఒక సింగిల్ మ్యాన్ ఎంక్వైరీ కమిషన్ వేసింది. అది కూడా సీఎం పిక్ చేశారు. తనకు నచ్చినటువంటి వ్యక్తిని, ఒక జడ్జిని తీసుకొచ్చి బాబు ఏదో, ఎందుకంటే ఎవరైనా అడిగితే సమాధానం చెప్పాలి కాబట్టి ఒక జడ్జిని ఏర్పాటు చేయాలి. అది కూడా సింగిల్ మ్యాన్ ఎంక్వైరీ కమిషన్ వేసి ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చేస్తారు. అది కూడా ప్రభుత్వానికి ఏం బ్లేమ్ చేయకుండా టీవీకే పార్టీ మీదకి పూర్తిగా తోసేయడం ఏదో ఒకటి చేస్తారు. కనీసం త్రిసభ్య ధర్మాసనం కూడా కాదు, సింగిల్ జడ్జ్. మరి అలాంటి జడ్జి ఎంక్వైరీ కమిషన్ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? నథింగ్. పెద్దగా మనం ఆశించడానికి ఏమి లేదు. అందుకనే సిబిఐ చేత విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ టీవీకే పార్టీ తప్పు కొంతుంది, విజయ్ తప్పు ఉంది,
స్థానిక పోలీసు యంత్రాంగం సరిగ్గా ఆర్గనైజ్ చేయడంలో విఫలమైంది కాబట్టి వాళ్ళని కూడా బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్టాలిన్ సర్కార్ కూడా అల్టిమేట్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం. టీవీకే పార్టీ ఏం చెబుతోంది, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు కాబట్టి ఈ తొక్కిసలాట జరిగింది, లేకపోతే అసలు తొక్కిసలాట జరిగేది కాదని చెప్పి కోర్టుకి అప్రోచ్ అవడం జరిగింది. మరి కోర్టు ఏం చెప్తుందో కూడా చూడాలి. బట్ ఏదేమైనా కూడా వాళ్ళ మీద వీళ్ళు బురద జల్లడము, ఈ పార్టీ మీద ఆ పార్టీ బురద జల్లడము, ఇదంతా కూడా ఏంటంటే ఎంతమంది ఎన్ని విధాలుగా ఏం చెప్పినా కూడా ఇప్పుడు పోయినటువంటి ప్రాణాలను తీసుకురాగలమా, ఆ పిల్లలకి తల్లిదండ్రులను తీసుకురాగలమా, ఆ తల్లిదండ్రులకి ఆ పోయినటువంటి పిల్లల్ని తీసుకొచ్చి మీరు ఇవ్వగలుగుతారా? మీరు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వండి, 50 లక్షలు ఇవ్వండి, పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు కదా. అండ్ ఇక్కడ ఏంటంటే గతంలో కుంభమేళా జరిగింది మనం చూసాం. కోట్లాది మంది ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారు. చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేసింది అక్కడ యూపీ ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ సర్కార్. సరే, ఎంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. సరే, చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే ఒక 30 మందో 33 మందో కొంతమంది అక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ గడిచిన కుంభమేళాలతో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 100 మంది 300 మంది 200 మంది చనిపోయినటువంటి ఉదంతాలు సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఇంత క్రౌడ్ కూడా లేదు. కానీ ఈసారి వచ్చినటువంటి క్రౌడ్ ఎక్కువ. కోట్ల మంది ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారు. ఎక్కడ ఒక్క ఇన్సిడెంట్ మినహాయిస్తే మాక్సిమం సజావుగా జరిపించడానికే అక్కడ యూపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది, ఆ ఒక్క ఇన్సిడెంట్ మినహాయిస్తే. దీనికి సంబంధించి బీబీసీ ఛానల్ ఒక కార్యక్రమాన్ని రూపొందించి దాన్ని విడుదల చేయడం జరిగింది. లేదు, ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది, చనిపోయింది చాలా ఎక్కువ మంది, కానీ ప్రభుత్వం ఇంతమందినే చూపిస్తోంది, మృతుల సంఖ్య ఇంతే చెప్తోందని చెప్పి బీబీసీ ఒక కార్యక్రమాన్ని, ఒక డాక్యుమెంటరీ ఏదో తయారు చేసింది. దాన్ని బేస్ చేసుకుని సీనియర్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు దాన్ని ప్రామాణికంగా తీసుకుని, ఇదిగో ప్రభుత్వం విఫలమైంది కుంభమేళాను నిర్వహించడంలో, లేకపోతే ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం యూపీ యోగి సర్కారే అంటూ అక్కడ గవర్నమెంట్ ని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే రంధ్రాన్వేషణ చేయడం మానేసి ఏం జరిగింది, వాస్తవం ఏంటి అనేది అర్థం చేసుకో. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదైనా ఇలాంటి తరహా సంఘటనలు జరిగితే ఒకలాంటి నెరేటివ్ బిల్డ్ చేస్తారు. కర్ణాటకలో మనం కొద్ది రోజుల కింద చూసాం. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆర్సీబీ కప్పు గెలిచినప్పుడు అక్కడ ఆటగాళ్ళందరూ కలిసి ఒక ర్యాలీ చేసినప్పుడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి తొక్కిసలాట మనందరికీ గుర్తుండి ఉంటుంది. 11 మంది చనిపోయారు, 12 మంది చనిపోయారు, చాలా మంది గాయాలయ్యాయి. ఆ కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్, ఇంకా కొంతమంది మంత్రులు, వీళ్ళందరూ ఉన్నారు. ఇంతమంది విఐపీలు ఉన్నటువంటి కార్యక్రమంలోనే మీ గవర్నమెంట్ సరైనటువంటి సెక్యూరిటీ కల్పించలేక 11 మందో 12 మందో ప్రాణాలు కోల్పోయారు. ఎవరిని తప్పుపట్టాలి? ఫ్రాంచైజీని ఆర్సీబీని తప్పుపట్టాలా, లేకపోతే కర్ణాటక పోలీస్ యంత్రాంగాన్ని తప్పుపట్టాలా? సో పోయిన ప్రాణాలు పోయే. కాబట్టి కర్ణాటకలో జరిగితే ఒకలాగా, కేరళలో జరిగితే మరొకలాగా, తమిళనాడులో జరిగితే మరొకలాగా, లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేకపోతే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి తరహా ఘటనలు జరిగితే దాన్ని మరొకలాంటి నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు చేయడం అనేది నిజంగా విచారించాల్సినటువంటి విషయం. ఇక్కడ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రజలు కూడా, అభిమానులు ఎవరైనా కానీ, ఒక పొలిటికల్ రాజకీయ నాయకుడు కానీ, సినిమా హీరో కానీ, లేదా ఒక క్రికెటర్ కానీ, ఐకన్ ఎవరైనా సరే, ప్రజలు ఆదరిస్తేనే, ప్రజలు అభిమానిస్తేనే ఆ స్థాయికి అతను వెళ్ళాడు. అభిమానం ఉండాలి, దాంట్లో ఎవరు తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ మితిమీరినటువంటి అభిమానం, పిచ్చి అభిమానం మాత్రం ప్రాణాలను తీస్తుంది. అది ఎన్నో సందర్భాల్లో గతంలో ప్రూవ్ అయింది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక కుటుంబం ఉంటుంది, ప్రాణాలను ఎవరు తీసుకురాలేరు. కాబట్టి మితిమీరినటువంటి అభిమానం మంచిది కాదు. ముఖ్యంగా ఈ సౌత్ ఇండియాలో ఆ అభిమానం ఎక్కువ కనిపిస్తుంది. తమిళనాడు కానీ నార్త్ ఇండియాలో అంత పెద్దగా కనిపించదు. వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉంటారు కానీ, బట్ మరీ ఇంత చొక్కాలు చించేసుకొని ప్రాణాలు కోల్పోయేంత స్థాయిలో ఇక్కడ తమిళనాడు లాగా, కర్ణాటక లాగా, ఆంధ్ర, తెలంగాణ లాగా ఈ స్థాయిలో ఈ పిచ్చి అభిమానం ఉండదు. దయచేసి ప్రజలు కూడా అది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏదైనా కావచ్చు. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో పార్టీలు లేదా ఆ వ్యక్తులు, సంబంధిత వ్యక్తులు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈ వచ్చినటువంటి సెలబ్రిటీ స్టేటస్, ఈ హోదా ఏదైతే ఉందో అది ప్రజలు ఇచ్చింది. సో ఆ హోదా నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు నీ అభిమానుల్ని, లేకపోతే నీ కోసం వచ్చినటువంటి ప్రజల యొక్క భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఆ నాయకుడికి లేదా ఆ పార్టీకి ఉంది. సో ఇట్ ఈస్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఆ పార్టీలకు లేకపోతే ఆ ఐకన్స్ కూడా బాధ్యత ఉండాలి, ప్రజలకు కూడా కొంత బాధ్యత ఉండాలి. పూర్తిగా ఇర్రెస్పాన్సిబుల్ గా వ్యవహరించడం, అక్కడ ఎంతమంది వస్తారో చూడాలి, చిన్నపిల్లల్ని అలాంటి కార్యక్రమాలకు తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మితిమీరినటువంటి వ్యామోహం, మితిమీరినటువంటి అభిమానం అది మంచిది కాదు. కొద్ది రోజుల కింద ఇక్కడ తెలంగాణలో కూడా చూస్తాం. అల్లు అర్జున్ విషయంలో ఒక పుష్ప సినిమా విడుదల సందర్భంగా తొక్కిసలాట ఒక థియేటర్ జరిగింది. అక్కడ ఒక చిన్నపిల్లాడు చనిపోయాడు. అఫ్ కోర్స్ అతని గవర్నమెంట్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఒక రోజు పాటు. ఏదేమైనా కూడా ఇది ఈ పర్టికులర్ గా ఈ కరూర్ ఇన్సిడెంట్ లో జరిగినటువంటి సంఘటన చాలా చాలా విచారకరం. 40 మంది అమాయకులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అట్లీస్ట్ ఆ కుటుంబాలకి అన్ని విధాల సహాయం అందిస్తూ ఇలాంటి సంఘటనలు
భవిష్యత్తులో పునరావృతం కాకుండా కేవలం టీవీకినే కాదు మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇలాంటి ర్యాలీస్, క్రౌడ్ ఎక్కువగా వచ్చేటువంటి ర్యాలీస్ కానీ లేకపోతే సభలు కానీ సమావేశాలు కానీ ఏర్పాటు చేసేటప్పుడు ప్రజల్ని దృష్టిలో పెట్టుకునే కార్యక్రమాలు అరేంజ్ చేస్తే ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. దానికి అనుగుణంగా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని మనం చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఆ ఆత్మలకు శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుంటాం. మరి ఈ సంఘటనకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్ లో పెట్టండి. ఎవరిది తప్పు, ఎవరిది బాధ్యత? ఇలాంటి వీడియోస్ మా NH టీవీ నుంచి రోజుకి 2 లేదా 3 వీడియోస్ వస్తాయి. తప్పకుండా వాటిని మీ ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి. ఇంకా ఎలాంటి టాపిక్స్ మా నుంచి కోరుకుంటున్నారో, మా ఛానల్ నుంచి కోరుకుంటున్నారో అది కూడా మాకు మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మీరు చెప్పొచ్చు. మరొక టాపిక్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.